హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి. మనకి అందిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారము నిన్న ఏపీఎస్సి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మనకి ఆగస్టు నెలలోనే, అంటే ఈ నెలలోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది. దాని గురించి మనకి వీడియో కూడా మనం పెట్టడం జరిగింది, పేపర్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో దాని ప్రకారం మనం చూసుకుంటే 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలానే ఎండోమెంట్కి సంబంధించి పోస్టులు, ఏఈ పోస్టులు, మెడికల్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా మనకి దాంట్లో ఉన్నాయి. సో మనం తీసుకున్నటువంటి, మనం స్టార్ట్ చేసినటువంటి కోర్సు ప్రకారము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కోర్సులో భాగంగా మెయిన్స్లో మనము ఏపీ హిస్టరీకి సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ఆల్రెడీ కోర్సు స్టార్ట్ చేసాము, ఫ్యూ డేస్ అవుతుంది. సో అవి కనుక మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాము. ఒక ప్లేలిస్ట్ కూడా తయారు చేస్తాము, జూనియర్ అసిస్టెంట్, ఏపీ ఎకానమీ, ఇంగ్లీషు ఎకానమీ అని చెప్పి. వాటిలో మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి నోట్స్ రాసుకుంటుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ విషయానికి వస్తే చాలామంది 75 మార్కులు ఇంగ్లీష్లో ఉందా, 300 మార్కులు టోటల్ అయితే 75 మార్కులు ఇంగ్లీష్ అంటే మా పరిస్థితి ఏంది, ఫస్ట్ నుంచి మేము తెలుగు మీడియము, ఈ గ్రామరు ఇవన్నీ కూడా మన వల్ల కాదు, టెన్సులు ఇవన్నీ అని అనుకుని కొంతమంది భయపడుతూ ఉంటారనమాట. అంటే టెన్షన్ ఉంటుంది ఆబ్వియస్గా. సో మనం కొంచెము మీకు స్ట్రెంత్ని ఇచ్చేటట్టు బేసిక్స్ నుంచి స్ట్రాంగ్గా మిమ్మల్ని మెల్లమెల్లగా, అంటే 10th స్టాండర్డ్ అని చెప్పారు కాబట్టి మీరేమీ ఎక్సలెంట్ ఇంగ్లీష్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఉండే ఈ 3-4 మంత్స్ టైంలో మనం అంతా ఇది చేయకూడదు. సో కనీసం ఇంటర్మీడియట్ లెవెల్ వరకైనా వెళ్తే బాగుంటుందన్నమాట. సో అందుకని చెప్పి కాంప్రహెన్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో ఇంగ్లీష్కి సంబంధించి 3వ క్లాసు, ఫస్ట్ దాంట్లో అన్ని టాపిక్స్ 5 టాపిక్స్ ఉన్నాయి. 5 టాపిక్స్కి సంబంధించి ఇంట్రడక్షను, క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. ఎస్టర్డే మనము కాంప్రహెన్షన్కి సంబంధించి సపరేట్గా స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో బేసిక్గా 2 తీసుకొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎలా మనము అప్రోచ్ అవ్వాలి అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లోకి మనం వెళ్తే కాంప్రహెన్షన్కి సంబంధించి ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని డిఫరెంట్ మెథడ్స్ని మీ ముందుకు తీసుకొని వచ్చేదానికోసము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ ఇది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అనమాట. అంటే ఈ మన ప్యాసేజ్ మీ కళ్ళ ముందు కనపడుతుంది, మీరు నోట్ చేసుకుంటారా, పాస్ పెట్టుకొని కొద్దిసేపు చదువుతారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారా అనేది అది మీ ఇష్టము, మీ యొక్క కన్వీనియన్సు. నేనైతే జస్ట్ చదువుకుంటూ పోతాను, ఏమైనా కీవర్డ్స్ ఉన్నప్పుడు అండర్లైన్ చేస్తాను. టోటల్గా మన టార్గెట్ ఏంటంటే ఒక 10 కీవర్డ్స్ని మనం అండర్లైన్ చేసుకోవాలా అనేది మెయిన్ అనేది. మీకు ఎట్లా కీవర్డ్ అని ఎట్లా తెలుస్తుంది అనేది కూడా చెప్పున్నాను. ఇంకొకసారి ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఒకసారి చూడండి, గమనించగలరు. యోషి, దీంట్లో మన యొక్క అతని పేరు యోషి అనమాట. యోషి ఈజ్ హంగ్రీ అంటే యోషికి ఆకలేస్తుంది అనమాట. యోషి వాంట్స్ టు ఈట్, ఆకలేస్తుంది కాబట్టి తినాలని అనుకుంటున్నాడు. యోషి వాక్స్ టు ద స్టోర్, అంటే అది గ్రోసరీ స్టోర్ అయి ఉండొచ్చు, ఏదన్నా మామూలుగా స్టోర్కి వెళ్ళాడు. యోషి వాక్స్ టు ద గ్రోసరీ స్టోర్, ఇందాక చెప్పా కదా గ్రోసరీ స్టోర్ అని. గ్రోసరీ స్టోర్కి ఎందుకు వెళ్ళాడు అంటే ఆబ్వియస్గా మీ అందరికి తెలుసు, ఏదో ఒకటి తీసుకొని తిన్నాం ఆడికి పోయి, స్నాక్స్ కానీ అని చెప్పి అనుకుని వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిందంట. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసినట్టు యోషి అరైవ్స్ ఎట్ ద గ్రోసరీ స్టోర్, ఇట్ ఈజ్ లేట్, అంటే సాయంత్రము పొద్దుగూకిపోయింది అంటాం కదా, అట్లా అనమాట. ద స్కై ఈజ్ డార్క్, ఇలాంటి మనకు చాలా ఇంపార్టెంట్. ద స్కై ఈజ్ డార్క్. యోషి బైస్ యాన్ ఆరెంజ్, యాపిల్, బనానా అండ్ ఏ మ్యాంగో. ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఆరెంజు, యాపిల్, బనానా అండ్ మ్యాంగో, మొత్తము 4 తీసుకున్నారు. ఈ 4కు సంబంధించి ఇప్పుడు రాబోయేది మీకు కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు కాబట్టి ఒకసారి చెప్తున్నాను. మనకి ₹1 100 పైసలు ఎలానో అలానే డాలర్లో కూడా $1 అంటే 100 సెంట్స్ ఉంటాయి, సేమ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఆరెంజ్ రేట్ ఎంత, 50 సెంట్లు అయిందంట. యాపిల్ 60 సెంట్లు, బనానా 10 సెంట్లు, మ్యాంగో వచ్చి 90 సెంట్స్. ఇప్పుడు మీరు అంటే ఫస్ట్ కరెక్ట్గా ఫాలో అవుతూ మనము సీరియస్ డెడికేటెడ్గా ముందుకు పోవాలి అని అనుకుంటే కనుక మీరు సపరేట్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 కొన్నాడు కదా, 4కు సంబంధించి డాష్ పెట్టుకొని ఎంత పడిందని టోటల్ వేసుకొని అటు పెట్టుకొని ఉండాలి. దిస్ ఈజ్ ద అప్రోచ్ యూ షుడ్ ఫాలో.
సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే వైండప్, ఆకలేస్తుంది, షాప్కి వెళ్ళేసరికి లేట్ అయింది, మొత్తం చీకటి పడింది, స్కై ఈజ్ డార్క్, అక్కడికి వెళ్ళి 4 కొన్నాడు, ఆరెంజ్, యాపిల్, బనానా, మ్యాంగో, ఒక్కొక్క దాని కాస్ట్ సపరేట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము క్వశ్చన్స్లో కనుక వెళ్తే, యోషి వాక్స్ టు ద గ్రోసరీ స్టోర్ బికాజ్, గ్రోసరీ స్టోర్కి ఎందుకు వెళ్ళాడు? హీ వాంట్స్ సంథింగ్ టు బై, అంటే బై అంటే కొనుక్కోవడానికి, ఏదన్నా ఒకటి అని చెప్పాడు అనమాట. ఏందనేది చెప్పాలా మనకి. హీ వాంట్స్ సంథింగ్ టు ఈట్, తినడానికి ఏదన్నా దానికోసము గ్రోసరీ స్టోర్కి వెళ్ళాడని చెప్పడము. నెక్స్ట్ ఆప్షను హీ కెనాట్ స్లీప్ అంట. దీన్ని మనం అడ్డంగా కొట్టేయచ్చు. నిద్ర రాకపోతే ఏదన్నా మనం స్టోర్కి ఎందుకు వెళ్తాము? సో ఇక్కడ మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి ప్యాసేజ్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈజ్ ఫీలింగ్ హంగ్రీ, సో ఈ వాక్స్ టు ద స్టోర్, గ్రాసరీ స్టోర్ అని చెప్పడం జరిగింది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బి. దీనికి ఆన్సరు బి. సెకండ్ క్వశ్చన్, వాట్ టైమ్ డస్ యోషి అరైవ్ ఎట్ ద స్టోర్? ఇది డైరెక్ట్గా మీకు క్వశ్చన్లో లేకపోయినా మీరు దానిలోంచి దీన్ని తీసుకురావాలన్నమాట. ఫస్ట్ ఆప్షను ఎట్ నైట్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూను. మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మనకు అక్కడ ఏం చెప్పున్నారు, హీ అరైవ్డ్ లేట్, ద స్కై ఈజ్ డార్క్, అంటే ఆఫ్టర్నూన్ కాదు, మార్నింగ్ కాదు. సో ఆప్షన్ మనం తీసుకుంటే ఎట్ నైట్. యోషి డస్ నాట్ బై, అంటే అక్కడికి వెళ్ళి యోషి ఒక 4 వస్తువులు కొన్నట్టుగా, 4 పరికరాలు కొన్నట్టుగా మనం చూసాము. దాంట్లో ఏది కొనలేదు కింది వాటిల్లో అని కూడా అడగొచ్చు, ఏది కొన్నారని అడగొచ్చు. సో మనము ఇది తీసుకున్నాం ప్రస్తుతానికి. సో థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, యోషి డస్ నాట్ బై ఏ మ్యాంగో, ప్లమ్ము, యాపిల్. సో దీనికి మనం కనుక చూసుకుంటే మ్యాంగో కొన్నాడు, యాపిల్ కొన్నాడు, ప్లమ్ అనేది మాత్రం మనం ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి సో అది అతను కొన్నట్టే అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ కాస్ట్ల గురించి మనం వస్తే, హౌ మచ్ డస్ ద ఆరెంజ్ కాస్ట్? ఆరెంజు ఎంత పడింది, ఆరెంజ్ రేట్ ఎంత అనేది అడిగారు. సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 50 సెంట్సా, 60 సెంట్సా, 70 సెంట్సా? ఆన్సర్ ఈజ్ 50 సెంట్స్. ఆరెంజ్ కాస్ట్ 50 సెంట్స్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఆరెంజ్, మ్యాంగో, బనానా అయితే 10 సెంట్స్, ఎందుకంటే ఒకటే కాబట్టి, మామూలుగా డజన్ రూపంలో ఉంటుంది కాబట్టి. సో అట్లయినా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో హౌ మచ్ మనీ డస్ యోషి స్పెండ్ ఎట్ ద స్టోర్? టోటల్గా అక్కడ ఎంత ఖర్చు పెట్టాడు, టోటల్గా ఆ స్టోర్లో ఎంత మనీ ఖర్చు పెట్టాడు అనేది ఒకసారి మళ్ళీ మనము ప్యాసేజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో మీకు ఒకసారి మీరు నోట్ చేసుకునే వాళ్ళు ఎవరు కనుక జస్ట్ మామూలుగా ఫాలో అవుతున్న వాళ్ళు కనుక ఉంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఆరెంజ్ 50, యాపిల్ 60, బనానా ఒక 10, మ్యాంగో ఒక 90 సెంట్లు. టోటల్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది అనేది మీరే గమనించాలా. సో ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో టోటల్ ఎంత అయింది? $2, $2.10, $2.20. సింపుల్ కూడిక ఇది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే $2.10, $2.10. సో ఇక్కడితో ఒక ప్యాసేజ్ అయిపోయింది. దీంట్లో మనము బేసిక్గానే ఉంది ఇది కొంచెం, అంటే కాకపోతే కొంచెము అడిషన్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కొంచెము మనం లెవెల్ పెంచడం జరిగింది. సో మన మిత్రులు కూడా కొంతమంది లెవెల్ కొంచెం ఇంక్రీజ్ చేయండి అని చెప్తున్నారు. కాకపోతే మనం బిగినర్ స్టేజ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి అందరికీ అంటే ఈక్వలైజర్ లాగా మనము ముందుకు పోదాము, మెల్లమెల్లగా లెవెల్ పెంచుకుంటూ పోదాము. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం పెద్దదే, దీన్ని మనకు బాగా పరిగణించగలరు. దీంట్లో కొంచెం వెరైటీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టార్ట్ చేస్తే, నెక్స్ట్ వీక్ ఐ యామ్ ఆన్ వెకేషన్. అంటే ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వెకేషన్కి ఇయర్కి ఒకసారి మనకి ఒక 1 వీక్ 10 డేస్ అట్లా టైం ఇస్తారనమాట. సో నెక్స్ట్ వీక్ ఐ యామ్ ఆన్ ఏ వెకేషన్. వైల్ ఐ యామ్ ఆన్ ఏ వెకేషన్ ఐ విల్ వర్క్ ఆన్ 2 ప్రాజెక్ట్స్. ఎన్ని ప్రాజెక్టులు? 2 ప్రాజెక్ట్స్. ఫస్ట్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఐ విల్ ఫిక్స్ ద వాషింగ్ మిషను. వాషింగ్ మిషన్ చెడిపోయింది, దాన్ని నేను ఫిక్స్ చేస్తాను, అది మన యొక్క మెయిన్ టాస్క్. అంటే ఫస్ట్, వాషింగ్ మిషన్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఫర్ 2 వీక్స్.
2 వారాల నుంచి అది పనిచేయడంలే. టు ఫిక్స్ ఇట్, దాన్ని ఫిక్స్ చేయడానికి ఐ విల్ నీడ్ 3 టూల్స్. టూల్స్ అంటే మనకి పరికరాలు అనమాట. స్క్రూ డ్రైవరు, వ్రెంచు, క్లాంపు, ఈ 3 నాకు కావాలి మన వాషింగ్ మిషన్ని బాగు చేయడానికి అనేది. ఆడికి వరకు మనకి వాషింగ్ మిషన్ అయిపోవచ్చింది. వాషింగ్ మిషన్ని ఫిక్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇట్ విల్ టేక్ 1 డే టు ఫిక్స్ ద వాషింగ్ మిషన్. 1 డే టు ఫిక్స్ ద వాషింగ్ మిషన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టాస్క్ ఏంటంటే, నెక్స్ట్ అంటే మనకి సెకండ్ అని అర్థం అనమాట. సెకండ్ అని రాయరు, ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ రాస్తారు, రెండే ఉన్నప్పుడు నెక్స్ట్ అని రాస్తారనమాట. నెక్స్ట్ ఐ విల్ ఫిక్స్ అవర్ బ్యాక్ పోర్చ్. అంటే పోర్చ్ అంటారు అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లాన్స్ ఉంటాయి కదా మనకి ముందు పంచలాగా, అలాగనమాట అది. దిస్ ఈజ్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్. ఇక్కడే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ప్రాబబ్లీ టేక్స్ అబౌట్ 2 days, 2 రోజులు పడుతుంది దీనికి. టు ఫిక్స్ ద బ్యాక్ పోర్చ్ ఇట్ విల్ రిక్వైర్ ఏ స్క్రూ డ్రైవరు, హ్యామరు, నెయిల్సు, సా. ఇందాక వాషింగ్ మిషన్ కాబట్టి మనకి ఈ రంపము, ఈ సీలలు ఇవన్నీ మనకు అవసరం లేకుండా ఉండేది అనమాట. ఇది మొత్తం లాన్ కాబట్టి, పోర్చ్ కాబట్టి ఇట్ విల్ రిక్వైర్ స్క్రూ డ్రైవరు, హ్యామరు, నెయిల్స్, సా. గుర్తుపెట్టుకోవాలి. ఇది దానికి ఏం కావాల్సి వచ్చింది, దీనికి ఏం కావాల్సి వచ్చింది. దానికి 3, దీనికి 4. ఇక్కడ రిక్వైర్ అనే దాన్ని మనము బోల్డ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కింద నెక్స్ట్లో వస్తుంది, చూడండి, గమనించగలరు. సో మై వెకేషన్ స్టార్ట్స్ ఆన్ మండే నుంచి ఆయనకి వెకేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, బట్ హోప్ఫుల్లీ ఐ కెన్ రిలాక్స్ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్. మనకు చెప్పిన దాని ప్రకారము వాషింగ్ మిషన్ ఒక రోజు, ఈ బ్యాక్ పోర్చ్ ఒక 2 రోజులు, అంటే 3 రోజుల్లో ఈ వర్క్ను కంప్లీట్ చేసుకొని తర్వాత ఆయన రిఫ్రెష్ అవుదామని చెప్పి అనుకుంటున్నాడు. సో వైండప్ చేస్తే 2 ప్రాజెక్టులు, ఆయన వెకేషన్లో ఉన్నాడు. 2 ప్రాజెక్టులు, ఒకటి వచ్చి వాషింగ్ మిషన్, ఒకటి బ్యాక్ పోర్చు. అది 1 డే పడుతుంది, ఇది 2 days పడుతుంది. దానికి 3 టూల్స్ కావాలి, దీనికి 4 టూల్స్ కావాలి. సో అది ఇక్కడ మనకు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుందాము. ప్యాసేజ్ అయితే అందరూ నీట్గా నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇందాక చెప్పినట్టు పారాగ్రాఫ్ 3లో ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా, రిక్వైర్ అనే బోల్డ్లో ఉంది కదా. అంటే ఏంటి, ఇప్పుడు రిక్వైర్ అనే పదానికి మీనింగు మీకు గనక తెలియదు అనుకుంటే ఆ సెంటెన్స్ మొత్తము ఆ ఫుల్ స్టాప్ దగ్గర నుంచి మనము చదువుకుంటూ పోతే మనకు అర్థమైపోద్ది అనమాట. ఇట్ విల్ ప్రాబబ్లీ టేక్ 2 days టు ఫిక్స్ ద బ్యాక్ పోర్చ్ అండ్ ఇట్ విల్ రిక్వైర్ ఏ స్క్రూ డ్రైవర్. అంటే మనం కొన్ని పరికరాల గురించి చెప్తున్నాము, అవి మనకి కావాలి, మనకు అవసరము అనేది మనకి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్ నీడు, యూజు, ఫైండ్, బై అనేది కాదు. రిక్వైర్ అంటే మనకి నువ్వు అవి కొనాలని చెప్పలే ఎక్కడ కూడా మనకి. ఫైండ్ అంటే నీ దగ్గర ఉండి ఆల్రెడీ ఎతుకేదాని కోసం కాదు. సో మనకి ఇక్కడ నీడ్, రిక్వైర్ అంటే నీడ్ వస్తుందన్నమాట. యూజ్ అనేది డిఫరెంట్. యూజ్ అంటే ఐ విల్ హ్యావ్ టు యూజ్ అనే పదం వాడతాడు డైరెక్ట్గా. రిక్వైర్ అంటే నీడ్, అవసరము, ఐ నీడ్ ఇట్ అంటలా అట్లా మామూలుగా. వాట్ ఈస్ ద అర్లియెస్ట్ డే దట్ ద ఆథర్ కెన్ ఫినిష్ బోత్ ప్రాజెక్ట్స్. ఇది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు, అందుకే కొంచెం వెరైటీ. ఈసారి మనం ఇందాకైతే ఒక మీనింగ్ చూసుకున్నాము, ఇప్పుడు మనము ప్యాసేజ్లో లేని దాని గురించి కూడా చూసుకుంటాము. కాకపోతే నేను ఇందాక మీకు ఆన్సర్ ఇచ్చేసినట్టున్నాను, ఒకసారి మీరు పెట్టగలరు. అంటే మండే నుంచి వెకేషన్ స్టార్ట్ అవుతుంది, మండే వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు కల్లా కంప్లీట్ చేయగలుగుతాడు ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా? ఫస్ట్ ఆప్షన్ మండే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. ఒక రోజులో కంప్లీట్ చేయగలుగుతారా మండేలో? సో దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇందాక చెప్పినట్టు వైండప్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఒకదానికి 1 day, తర్వాత ఇంకో దానికి 2 days. దాని అర్థం ఏంటి? అప్పుడు ఎప్పుడు కల్లా కంప్లీట్ చేయగలుగుతాడు? వెన్స్డే కల్లా, 3 రోజుల్లో, మండే, ట్యూస్డే, వెన్స్డేలో కంప్లీట్ చేసి తర్వాత ఆయన రిఫ్రెష్ అవుదాం అనుకుంటాడని ఆల్రెడీ చెప్పాను మీకు నేను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి, దీంట్లో మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్తే, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ ప్రకారం, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ ప్రకారము, ఫిక్సింగ్ ద బ్యాక్ పోర్చ్ విల్ టేక్ లాంగర్ బికాజ్, దానికి 1 day వాషింగ్ మెషిన్కి, పోర్చ్కి 2 days. ఎందుకు 1 day ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది దీనికి అని మన క్వశ్చన్ అనమాట. ఇది కూడా మనం ఓన్గా ఆలోచించుకోవాల్సిందే అనమాట. ద ఆథర్ డస్ నాట్ రియల్లీ వాంట్ టు డూ ఇట్. ఆథర్ అంటే ఆ మనిషి, ఆ వ్యక్తి, చేయాలనుకునేటువంటి పర్సన్. ఇట్ హ్యాస్ బీన్ బ్రోకెన్ లాంగర్, ఇట్ నీడ్ మోర్ టూల్స్, ఇట్ ఈజ్ ఎ బిగ్గర్ ప్రాజెక్ట్.
ఫస్ట్ ఆప్షన్ మనకి తప్పు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నట్టు నేను ఈ యొక్క వెకేషన్‌లో 2 ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో, అది ఖచ్చితంగా తప్పు. ఇట్ హ్యాస్ బీన్ బ్రోకెన్ లాంగర్ అనేది మనకు చెప్పలా. అంటే వాషింగ్ మిషన్ గురించి అయితే చెప్పాడు 2 వీక్స్ అని. బ్యాక్ పోస్ట్ గురించి అయితే మనకు చెప్పలేదు. అది బ్రోకెన్ అవ్వదు, డ్యామేజ్ అవుతుంది. సో, సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. ఇట్ నీడ్స్ మోర్ టూల్స్. ఈడకి మనకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. మనకి 50% మెంబర్స్ దీన్ని కూడా రైట్ ఆప్షన్ పెడతారు. ఎందుకంటే దానికి 3 టూల్స్, దీనికి 4 టూల్స్. దీనికి నెయిలు, అన్నీ కావాలి. కానీ టూల్స్ ఎక్కువయ్యేసరికి వర్క్ ఎక్కువ అవుతుందని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు ప్యాసేజ్‌లో. ఓకే. సో, ఇట్ ఈజ్ ఎ బిగ్గర్ ప్రాజెక్ట్. ఇట్ ఈజ్ ఎ బిగ్గర్ ప్రాజెక్ట్ అనేది మనకి రైట్ ఆన్సరు. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకుంటే ఇది కొంచెము డిఫరెంట్ క్వెషను. చాలామంది పెట్టకపోవచ్చు. ద ఆథర్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క క్యారెక్టరు మనము ఈ చదివిన ప్యాసేజ్ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ వచ్చి ఇంట్రెస్టింగు, లేజీ, కన్స్ట్రక్టివ్, ఇంటెలిజెంట్. ఈడ మీరే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొని ఒక 10 సెకండ్లు టైం ఇస్తాను. బాగా ఆలోచించి ఇది కనుక మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారని నిశ్చయించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ పోతే లేజీ అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఆయన చెప్పడు, నేను వెకేషన్ టైంలో కూడా నేను పని చేద్దాం అనుకుంటున్నాడు, యాడికి పోయి ఎంజాయ్ చేయకుండా, అంటే అతను లేజీ కాదు. ఇంట్రెస్టింగ్ పర్సన్ అంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయాలన్నమాట. అతను ఇంట్లో పోయిన వాటిని బాగు చేసుకుంటున్నాడు అంటే వేరే వాళ్ళని పిలిపించి కూడా చేసుకోవచ్చు. కానీ అది కూడా కొంతవరకు ఓకే. కానీ ఇది ఖచ్చితంగా రైట్ ఆన్సర్ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే ప్యాసేజ్ టోటల్గా మనం తీసుకుంటే. ఇంటెలిజెంట్ అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఆయన ఎక్కువ టైంలో ఏదాన్ని కూడా తక్కువ టైంలో బాగా తెలివిగా ఆలోచించి చేసేసాడు అని మనకేడ చెప్పలా. నేను చెయ్యాలి అని చెప్పాడు అంతే. ఇన్ని రోజులు పడుతుందని చెప్పాడు అంతే. సో మనం దీన్ని కూడా కొట్టేస్తే కన్స్ట్రక్టివ్ అనేది ఆన్సర్ అనమాట. కన్స్ట్రక్టివ్ అంటే మామూలుగా నిర్మాణాత్మక అని అంటారు అనమాట. అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఇన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేద్దాము, 2 ప్రాజెక్టులు సపరేట్గా పెట్టుకొని, ఒకటొచ్చి ఒక రోజు, ఇంకోటొచ్చి 2 రోజులు, దానికి టూల్స్ సపరేట్, దీనికి టూల్స్ సపరేటుగా ఉంటాయని చెప్పి మనకి నిశ్చయించి చెప్పేశాడనమాట. సో దాన్ని కన్స్ట్రక్టివ్ అంటారనమాట. నిర్మాణాత్మకమైనటువంటి వ్యక్తి, ఆర్గనైజ్డ్ పర్సన్. ఆ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. సో సెకండ్ ప్యాసేజ్ మనకు కొంచెము టఫ్గానే ఉండొచ్చు. ఎందుకంటే ఒకటి మీనింగ్ అడిగాము, ఒకటి ప్యాసేజ్ ఒక స్వభావం అడిగాము అతను ఆథర్ గురించి, ఇంకోటి వచ్చి మనము ఆ ప్యాసేజ్లో లేనివటువంటి దాన్ని మనము టోటల్ చేసుకొని మనమే చేసుకోవాల్సినటువంటి దాన్ని అడిగాము. సో ఇలానే మనం వెళ్ళే కొద్దీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోదాము. మీరు కనుక ఫస్ట్ ఇదే కనుక వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ముందు వెళ్ళి ఫస్ట్ 2 క్లాసెస్ చూడండి. ఎందుకంటే అవి బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసాము. మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్తే కొంతవరకు మీకు అర్థమయ్యి ఉండకపోవచ్చు. కాబట్టి ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, ఖచ్చితంగా చూడండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. డెఫినెట్లీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి రెగ్యులర్గా. ఇక నుంచి నోటిఫికేషన్ కూడా ఆగస్టులో అంటే ఈ నెలలోనే వస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీడే మంచి కంటెంట్ని, ఎక్కువ వీడియోస్ని మీకు అందించేదానికి ట్రై చేస్తాము. మీరైతే జస్ట్ కూర్చొని చదవడము, ఎగ్జామ్ అయిపోయే వరకు ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి లోనవ్వకుండా ముందుకు పోతూ ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నారు చాలామంది. సో వాటన్నిటికి కూడా ఇప్పుడు సమాధానం చెప్పిన దానికి టైము దగ్గర పడింది. ఒక 3-4 మంత్స్ మ్యాక్సిమం అనుకుంటున్నాము. 3 to 5 మంత్స్ వేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.